అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? హ్యాపీ అండ్ హెల్తీగా ఉన్నారా? ఈరోజు మనం బైబిల్ ఎంచుకునే వాక్యాలు చదువుకోబోయే ముందు ఒక చిన్న మాటను షేర్ చేసుకుంటున్నాను. అసలు మనం బైబిల్ ఏం చదువుతున్నాం? బైబిల్ని మాత్రమే మనం ఎందుకు ఫాలో అవుతున్నాం? అసలు బైబిల్ మనకి ఏం టీచ్ చేయాలని, ఏం నేర్పించాలని చూస్తుంది? అండ్ వాక్యం అంటే ఏంటి? వాక్యం మనతో ఎట్లా బిహేవ్ చేస్తుంది? అండ్ అలాగనే ఈ క్రీస్తు అనేది కూడా ఎవరు? యేసయ్య ఎవరు? యేసయ్య ఆయన పుట్టడం ఏంటి? ఆయన మరణించడం, సిలువలో కష్టపడడం, అంత త్యాగం చేయడం, మళ్ళా చనిపోవడం, తిరిగి లేవడం, మళ్ళీ పరలోకంలో మన కొరకు ఒక ప్లేస్ని సిద్ధపరచడం అంట. ఇంకా ఆయన మనతో పాటే ఉన్నారంట. సో ఇవన్నీ ఏంటి? అసలు 33.5 సంవత్సరాలు ఆయన ఈ లోకంలో ఉండి ఆయన ప్రూవ్ చేసింది ఏంటి? ఆయన చెప్పాలనుకున్నది ఏంటి? ఆయన ఏం చెప్పారు? అండ్ అలాగనే ఆయన యొక్క చిత్తం ఏంటి కదా? సో ఈ క్వశ్చన్స్కి సమాధానాలు మీ దగ్గర ఉంటే, మీ దగ్గర నేను ఇప్పుడు ఏదైతే ప్రశ్నలు అనుకున్నామో ఆ ప్రశ్నలకి కరెక్ట్ జవాబు మీ దగ్గర ఉంది అని అంటే ఖచ్చితంగా మీరు యేసయ్యని ఫాలో అవుతున్నారు, క్రీస్తుని మీరు తెలుసుకున్నారు, క్రీస్తు గురించిన అవగాహన మీకుంది కదా. సో కాబట్టి నేను ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ని చెప్తాను. మదర్ తెరీసా అంటే తెలియని వాళ్ళు కూడా ఎవ్వరూ ఉండరండి. ఈరోజు ఉన్న చిన్న పిల్లవాడిని కూడా అడిగితే మదర్ తెరీసాని చూడకుండా మాత్రం ఎవరు కూడా ఉండరు. ఆమె ఫోటో ప్రతి స్కూల్లో పెద్ద పెద్ద గోడల మీద వేసి ఉంటారు. సో కాబట్టి ఆమె ఫోటోని చూసి చూడని వాళ్ళంటే మాత్రం ఖచ్చితంగా ఎవరు ఉండరు కదండి. సో యేసన్న గారు ఒకసారి ఒక ఎగ్జాంపుల్లో చెప్పినప్పుడు ఆ మదర్ తెరీసా డొనేషన్ కోసం, పిల్లల కోసం, ఆహారం కోసం వెళ్ళి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నప్పుడు ఆయన తింటూ ఉన్నాడు, చిరాకులో ఉండొచ్చు, ఏ ఫ్రస్ట్రేషనో తెలీదు. కానీ ఆయన ఉన్న టైము కరెక్ట్ టైం కాదు ఈవిడ కూడా వెళ్ళి అడగడానికి. సో ఆ టైంలో ఆవిడ అక్కడ ఉన్నారు. సో అడిగినప్పుడు ఆయన తినే ఆహారాన్ని ఆవిడ మొహం మీద ఊయడము లేకపోతే విసరడం వల్ల ఆవిడ ఆ టైంలో రియాక్ట్ అయిన విధానాన్ని ఆయన రోజు షేర్ చేశారు. సో ఆవిడ వెంటనే ఒక హ్యాండ్తో ఆ ఫుడ్ అంటే ఆయన మొహం మీద పడిన దాన్ని తీసుకొని ఇంకొక చేయి చాపిందంట మదర్ తెరీసా గారు. సో ఇది నాకు ఇచ్చారు, సో నా పిల్లల కోసం మీరు ఏమి ఇవ్వదలుచుకున్నారు అని కదండి. సో ఆ టైంలో ఆవిడ నుంచి వచ్చిన సమాధానానికి, ఆవిడ చూపించిన సహనానికి, ఆయన ఎంత కోపం చూపించినా కూడా ఆవిడ రియాక్ట్ అయిన విధానానికి, అంటే ప్రేమ చూపించిన విధానానికి, అవతల నుంచి రియాక్షన్ ఎట్లా ఉందండి, యాక్షన్ ఎట్లా ఉంది? అసహ్యం, కోపం ఇవి ఉన్నప్పుడు ఈవిడ నుంచి రియాక్షన్ ఎట్లా ఉందంటే ఓకే ఇది నా కోసం అని అంటే ఆవిడ స్వీకరించిన విధానంలో ప్రేమ కదండి. సో ఇవి చూసి వెంటనే ఆయన ఎలా ఉన్నారు? సో వెంటనే ఆయన పిల్లలకు కూడా ఏం చేయాలనుకున్నారు అది చేసి ఉండొచ్చు. సో కాబట్టి ఆ టైంలో మదర్ తెరీసా గారిని చూసుకుంటే నేను ఇక్కడ రిలీజియన్స్ గురించి కానీ లేకపోతే ఆవిడ ఏ చర్చ్కి వెళ్ళారని కానీ నేను మాట్లాడట్లేదు కదండి. సో ఈరోజు చదువుకుంటున్న ప్రతి పిల్లవాడు, అన్ని రకాల మతస్థులు కూడా మదర్ తెరీసాని ఒక తల్లిలాగానే స్వీకరిస్తుంటారు. ఆవిడ చూపించిన ప్రేమని కదండి. సో ప్రతి ఒక్కరి దృష్టిలో కూడా మదర్ తెరీసా అంటే ఒక తల్లి స్వభావమే, ఒక తల్లి యొక్క పేరు మాత్రమే ఆవిడని పోలుస్తూ ఉంటారు కదండి. సో కాబట్టి ఆ టైంలో ఆవిడ చూపించిన ఆ ప్రేమ, ఆ సహనము ఇంతకు ముందు యేసయ్య, ఈవిడ కంటే ముందే యేసయ్య ఉన్నారు కదా. సో యేసయ్యలో కూడా అవే క్వాలిటీస్ కనిపించినాయి. ఇప్పుడు మనం ఏం చెప్పేది ఓన్లీ ఈ 2 క్వాలిటీస్ గురించే మాట్లాడుతున్నా. యేసయ్య గురించి చెప్పాలంటే చాలా క్వాలిటీస్ ఉన్నాయి, అవన్నీ కాదు, ప్రేమ అండ్ సహనం కదండి. సో మనం ఒక ఫ్యామిలీలో ఉంటున్నప్పుడు లేకపోతే ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ఎవరన్నా మనల్ని చులకనగా చూసారంటే మనం ఏం చేస్తాం? అక్కడ ఉండడానికి కూడా వెంటనే ఇష్టపడం. మన ఇష్టం లేకుండా, మనకి నచ్చకుండా, మన మీద సెటార్ వేసినా, మన మీద పంచి వేసినా కూడా ఫ్రెండ్ అని కూడా చూడము, వెంటనే ఇమ్మీడియట్గా అక్కడ నుంచి వెళ్ళిపోతాం కదా. సో ఇది మన రియాక్షన్ అయినప్పుడు యేసయ్య ఆ టైంలో, యేసయ్య ఉన్నప్పుడు కూడా 33.5 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా అదే ప్రేమని, అదే తిరస్కరిస్తున్న వ్యక్తుల మధ్యలో కూడా అదే సహనాన్ని ఆయన కనపరిచారు. అండ్ ఆయన చూపించిన ఆ ప్రేమ, ఆ సహనాన్ని మదర్ తెరీసా గారు కూడా కంటిన్యూ చేసి ఆవిడలో దేవుడు చూపించిన లక్షణాలు ఆవిడలో చూడగలిగాం కదండి. అందుకనే ఆవిడని చాలా ఇష్టపడుతూ ఉంటాం. ఈ రోజుకి కూడా ఆవిడని మనం తలుచుకుంటున్నాము, మాట్లాడుతున్నాము, మదర్ లాగా మాట్లాడుతున్నాము అని అంటే అదే కారణం. సో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మనము క్రీస్తు గురించి తెలిసిన వాళ్ళగా ఉంటున్నామా, లేకపోతే క్రీస్తు గురించి తెలుసుకోవడానికి, ఎదుటి వాళ్ళకి తెలియచేయడానికి మనము తాపత్రయాలు, కష్టాలు, ఈ ప్రయాణంలో మనం ఏం పోగొట్టుకుంటున్నాము, ఇవన్నీ కూడా మనం ఆలోచించుకుందాం. ఎందుకంటే ఎదుటి వ్యక్తిని మార్చాలని చేసే ప్రయత్నంలో మన ఆలోచన, మన యొక్క అసహనము, లేకపోతే మన తలంపులు మన ఇష్టానుసారంగా
మార్చాలనుకుంటే కూడా ఏ వ్యక్తి కూడా మారరు. ఖచ్చితంగా మనల్ని చూస్తున్న వాళ్ళు, మనతో నడిచిన వాళ్ళు, మన గురించి తెలిసిన వాళ్ళే దేవుడిని తెలుసుకోగలుగుతారు. అప్పుడే వాళ్ళు మారగలుగుతారు. అంతేకాని నేను నా ఇష్టపూర్వకంగా నేను ఉంటూ, లేకపోతే వాళ్ళని బెదిరించేసేసి వాళ్ళతో నేను నా ఇష్టమైనట్టుగా నేను చేయాలంటే మాత్రం ఒక వ్యక్తి ఒక స్వభావం ఎవరి వలన కూడా కాని పని అది కదండి. సో క్రీస్తుని తెలుసుకున్న వాళ్ళగా మనం ఉంటే అది చాలా మంచిది. ఎందుకంటే నా గురించి నా ఫ్రెండ్కి ఎంత తెలుసో నా ఫ్రెండ్ గురించి కూడా నాకు అంతే తెలిసి ఉండాలి. అప్పుడే మా ఇద్దరి యొక్క బాండింగ్ బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఒక తాటి మీద నడుస్తూ ఉంటుంది. లేకపోతే బెస్ట్ ఫ్రెండ్ ఒక్కరు ఉంటారు, లేకపోతే మామూలు ఫ్రెండ్స్, నార్మల్ ఫ్రెండ్స్, క్లాస్మేట్స్, కాలేజ్ మేట్స్ చాలామంది ఉంటారు కదండి. సో దాని యొక్క డిఫరెన్స్ మనందరికీ తెలిసిందే. కాబట్టి దేవుడు కూడా మనకి ఆయన గురించి తెలిసినట్టుగానే ఉంటున్నామా, లేకపోతే ఆయన కూడా మన గురించి తెలిసినట్టుగా ఉంటున్నారా? సో ఈ రెండు మనకి కరెక్ట్గా సింక్ అయితే మనము పరలోకానికి వెళ్తున్నప్పుడు బలా విశ్వాసేనని ఆయన మనల్ని రిసీవ్ చేసుకుంటారు. లేకపోతే మనం అక్కడ గేట్ దగ్గర నుంచొని నీ నామంలో నేను అది చేయలేదా, నీ నామంలో నేను దెయ్యాలను వెళ్ళగొట్టలేదా, నీ నామంలో నేను ఇంత కష్టపడలేదా, ఎండాకాలం అని కూడా లేకుండా 49 degreesలో కూడా నేను సువార్త ప్రకటించలేదా, ఇన్న ఆత్మల్ని నేను కాపాడలేదా అని దేవుడిని మనము గుర్తు చేసుకుంటూ బెగ్గింగ్ చేసుకుంటూ అట్లా గేట్ బయట మాత్రమే ఆగిపోవాల్సి ఉంటుందండి. ఓకేనా. సో ఫైనల్గా నేను చెప్పాలనుకుంది ఏంటంటే, దేవుడు యేసయ్య క్రీస్తు గురించిన అవగాహన మనకి ఉన్నప్పుడు మనలో క్రీస్తు కనపడాలి. అది కూడా ఎదుటి వ్యక్తికి, అండ్ అది కూడా ఎదుటిగా ఉన్న ఒక శత్రువుకి. ఆ శత్రువు ఎవరూ ఉండరు, మన చుట్టూ ఉన్న వాళ్ళే ఉంటారు. ఓకేనా. ఎందుకంటే అది మనం క్రియేట్ చేసుకునే ఒక రిలేషన్, అదొక బాండ్ అది కదండి. సో శత్రుత్వం కూడా మనం తెలియని వాళ్ళతో ఏమీ మెయింటైన్ చేయం కదా. కోపమైనా తెలియని వాళ్ళ మీద ఎవరి మీద కూడా మనం ప్రయోగించాం కదా. మనకి ఇష్టమైన వాళ్ళ మీదే ఉంటుంది. మనము ఎప్పుడు చూసే వాళ్ళ మీదే మనం కోపడుతుంటాం, గొడవలు పడుతుంటాము. అండ్ మన సొంత అని అనుకున్న వాళ్ళతోటే మనము గొడవలు కూడా పడుతూ ఉంటాం కదండి. సో కాబట్టి ఒక ఫ్యామిలీగా ఉంటున్న ఈ లోకంలో ఉంటున్న మనము ఈ ఫ్యామిలీగా ఎత్తబడాలి అని అన్నప్పుడు ఫ్యామిలీగా చేసే ఆరాధనలు, ఫ్యామిలీగా చేసే ప్రార్థనలు, ఫ్యామిలీగా మనందరం కలిసి చూపించే ఒక ఎఫర్ట్, ఆ కష్టము, దేవుడి గురించిన ప్రయాస ఉంటుంది కదా. సో అదన్నిటినీ కూడా దేవుడు క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకేనండి. సో తీర్పు రోజు మనందరం కూడా ఎక్కడ కూడా విడిచిపెట్టే వాళ్ళలో ఉండకూడదు. అలా ఉండకూడదు అని అనుకుంటే మనము క్రీస్తుని ప్రకటించాలి. ఆ ప్రకటించేటప్పుడు మనలో క్రోధం ఉండకూడదు, అసహనం ఉండకూడదు, మనలో ఒక భేదం అంటే రిలీజియన్ నేను క్రిస్టియానిటీని నేను ఫాలో అవుతున్నాను. సో నేను చాలా సంవత్సరాలు పునాదులతో సహా నేనున్న ఒక వ్యక్తిని అని అనేటటువంటివి కాకుండా మనం ఏం చెప్పాలనుకున్నామో మొదటిగా వాటిని మనము మన బాడీ లాంగ్వేజ్ ద్వారా, మన నోటి ద్వారా, మన చూపు ద్వారా ఎదుటి వాళ్ళకి చూపించగలిగినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళే మనల్ని అంటారు, నీ వలన నేను మారాను, నీ వలన మాత్రమే నేను ఒక మంచి మార్గాన్ని ఎంచుకోగలిగాను అనేసి ఎదుటి వాళ్ళు సాక్ష్యము మన గురించి చెప్తారు. దేవుడు ఆ సాక్ష్యం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఓకేనా. మార్కు సువార్త 15వ అధ్యాయము 12వ వచనం నుంచి, అందుకు పిలాతు, అలాగైతే యూదుల రాజని మీరు చెప్పువాని నేనేమి చేయుదునని మరలా వారిని అడిగాను. వారు వానిని సిలువ వేయమని మరల కేకలు వేసిరి. అందుకు పిలాతు, ఎందుకు అతడే చెడు కార్యము చేశానని వారిని అడుగగా వారు వానిని సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరి. పిలాతు సమూహమును సంతోషపెట్టుటకు మనస్సు గలవాడై వారికి బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయనప్పగించెను. అంతటా సైనికులు ఆయనను ప్రేతోర్యమను అధికార మందిరము లోపలికి తీసుకొని పోయి సైనికులనందరినీ సమకూర్చుకొనిన తరువాత ఆయనకు ఊదా రంగు వస్త్రము తొడిగించి ముండ్ల కిరీటమును ఆయనకు తల మీద పెట్టి, యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగిరి. దేవుడి వాక్యం ఇంతటితో దీవించిన కాక. ఆమేన్. ఒక ప్రేయర్ చేసుకుందాం. ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన దేవా యేసయ్య, నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు నీవు మాతో ఉండి ప్రతి విషయంలో కూడా మాకు సహాయం చేసినందుకు, మాకు తోడుగా నిలబడినందుకు నీకు వందనాలయ్యా. చదవబడిన నీ వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి హృదయంలో కూడా నాటి ఫలింపచేయమని ప్రభా ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభా ఎవరికైతే నా ప్రభా ఫైనాన్షియల్ గా ట్రబుల్స్ లో, అప్పుల బాధల్లో కూరుకుపోయి ఉన్నారో ప్రభా, వారికి నీ యొక్క హస్తాన్ని ఉంచి నా ప్రభా నీవే వారికి ఆ ఊబి నుంచి బయటకు లాగమని సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. నా ప్రభా సంతోషంతో, నా ప్రభా హృదయంలోంచి నా ప్రభా సంతోషంగా గానాలు స్తుతించి ఆరాధించే విధంగా వారిని నా ప్రభా సంతోషంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనారోగ్యంగా ఉన్న వారిని నా ప్రభా
నీవు ముట్టండి, స్వస్థపరచండి. నీవు ముడితేనే ప్రభా, నీ మాట ద్వారానే కాకుండా ప్రభా స్వస్థత ఎక్కడ నుంచి కూడా దొరకదు ప్రభా. అది మేము నమ్ముతూ విశ్వసిస్తున్నాము తండ్రి. జ్ఞానాన్ని ప్రభా స్వస్థతను దయచేయమని ప్రభా, బలవంతులుగా నిలబెట్టమని ప్రభా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎవరి గృహాలలో అయితే చీకటి శక్తులు రాజమేలుతూ నా ప్రభా గొడవలతో ఉన్న కుటుంబాలన్నిటినీ నేను దర్శించండి, సమాధానంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంట్లో ప్రేమను దయచేయండి ప్రభా. మనిషి మాట్లాడుకునేటట్టుగా ప్రేమతో నాయన ఒక మంచి నేచర్ని నాయన గృహాలలో దయచేయమని ప్రార్థిస్తూ, ఇంతవరకు నేను చేసిన ప్రతి పనికి నైనా ప్రభా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ చిన్ని ప్రార్థన యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్.